హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 16. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ముందు ముందు ఈ స్టోరీ మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది. చాలామంది వ్యూయర్స్ ఈ స్టోరీ బృందా గారి అన్ని స్టోరీస్కి డిఫరెంట్గా ఉందని కామెంట్ చేస్తున్నారు. డిఫరెంట్గా ఉండాలని ఈ స్టోరీ రాశారు. ఎప్పుడు ప్రేమ, పెళ్ళి, రొమాన్స్ ఇవే కాకుండా సస్పెన్స్, యాక్షన్ కూడా జోడించి డిఫరెంట్ జోనర్లో రాయాలని ఈ స్టోరీ రచించారు. అందరి జీవితాల్లో సంతోషాలు, సుఖాలు మాత్రమే ఉండవు. కష్టాలు, బాధలు కూడా ఉంటాయి. ఒక రాక్షసుడి చేతిలో పడి ప్రీషా జీవితం కష్టాల్లో పడింది. కానీ తన జీవితం అలాగే కష్టాల్లో ముగియదు. తన జీవితంలో సంతోషం మళ్ళీ చిగురిస్తుంది. అది ఎలా, ఎప్పుడు అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక దేవ గురించి, అతను ఒక జాలి దయాలేని ఒక రౌడీ. హీరోయిన్ని 2-3 సార్లు మాత్రమే చూసి వెంటనే మారాలంటే మారిపోడు. ఒకవేళ మారినా అది రియాలిటీకి దగ్గరగా ఉండదు. హీరో అంటే మంచివాడే కానక్కర్లేదు, చెడ్డవాడు కూడా మంచిగా మారుతాడు. ఈ స్టోరీలో హీరో ఎవరనేది పెద్ద సస్పెన్స్. ఈ స్టోరీని, హీరోని వేరే స్టోరీస్తో కంపేర్ చేయకండి. మన మిగతా స్టోరీస్ అన్నిటికీ డిఫరెంట్గా ఈ స్టోరీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు బృందా గారు. ముందు ముందు మీరు ఊహించని అద్భుతమైన ట్విస్ట్లతో చాలా ఆసక్తిగా ఉండబోతుంది స్టోరీ. మీ మనసులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే, కారు విండోలో నుండి దాటి వెళ్తున్న హాస్పిటల్ని చూస్తున్న ప్రీషా గుండెల్లో ప్రాణం పోతున్న బాధ. తన లైఫ్ ఏమవుతుందో అన్న భయం కంటే తండ్రి ఎలా ఉన్నాడో అన్న భయాందోళన ఎక్కువగా ఉంది ఆమెకు. విధి ఆడిన వింత నాటకంలో తండ్రిని చివరి చూపు కూడా చూసుకోలేదు ప్రీషా. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అంబులెన్స్లో సత్యమూర్తి పార్థివ దేహం హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకుంది. అంబులెన్స్ సైరన్ శబ్దం వినగానే చుట్టుపక్కల వాళ్ళు బయటకొచ్చారు. అంబులెన్స్ నుండి తీస్తున్న సత్యమూర్తి పార్థివ దేహాన్ని చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఇంటి లాక్ తీసి దేహాన్ని లోపల పడుకోబెట్టారు. ఇంట్లోకి రాగానే సుమిత్ర, అన్విల రోదనలు మిన్నంటాయి. వాళ్ళని చూసి చుట్టుపక్కల వాళ్ళందరి కళ్ళలు కన్నీళ్లు నిండాయి. ఏడ్చి ఏడ్చి తీవ్రంగా కుంగిపోయింది సుమిత్ర. తనిష్క మౌనంగా ఏడుస్తూనే ఆమెను పట్టుకుని శాంతపరిచే ప్రయత్నం చేస్తుంది. అన్వి తండ్రి మొహంలోకి చూస్తూ అతనితో చిన్నప్పటి నుండి గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మౌనంగా రోధిస్తుంది. తండ్రి లేడన్న నిజాన్ని ఆమె చిన్న మనసు జీర్ణించుకోలేకపోతుంది. వీరేన్ ఆమెను కాస్త శాంతపరిచి తన బంధువుల ఫోన్ నెంబర్స్ తీసుకుని సత్యమూర్తి మరణం గురించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నాడు. కాసేపటికి సత్యమూర్తి తమ్ముడు, అతని భార్య ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే బావ పార్థివ దేహాన్ని చూసి గట్టిగా విలిపించింది అన్వి పిన్ని. ఆమె ఏడుపుతో అక్కడి వాతావరణం మరింత దుఃఖంతో నిండిపోయింది. అందరూ సుమిత్ర, అన్విని ఓదార్చడానికి ప్రయత్నించారు. ఏడుస్తూనే కాసేపటికి, ప్రీషా ఇది కనిపించట్లేదు అని అడిగింది అన్వి పిన్ని. ఆ ప్రశ్నతో సుమిత్ర, అన్విల దుఃఖం మరింత పెరిగిపోయింది. ఎవరికీ ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి. మౌనంగా రోధిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళలో గుసగుసలు మొదలయ్యాయి. రౌడీల సంబంధం వచ్చింది, అది ఇష్టం లేక పారిపోయి ఉంటుంది. ఎవరినైనా ప్రేమించి లేచిపోయిందేమో, ఆ రౌడీని ఎతికెళ్ళిపోయాడేమో. కూతురు వల్లే సత్యమూర్తికి పరిస్థితి వచ్చింది పాపం అని ఎవరి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పటికే ప్రీష అదృశ్యం సత్యమూర్తి మరణంతో తీవ్ర ఆవేదనలో కూరుకుపోయిన సుమిత్ర, అన్విలు తూటాల్లాంటి ఆ మాటలకు మరింత కుంగిపోయారు. తండ్రి తర్వాత ఒక కొడుకులా కుటుంబాన్ని చూసుకున్న ప్రీష తన తండ్రి చివరి చూపు కూడా చూడలేకపోవడం వారి హృదయాలను కలిచివేస్తుంది. వీరేన్, తనిష్క ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీళ్లతో మౌనంగా చూస్తున్నారు. బయట వర్షం ఉధృతంగా కురుస్తుంది. ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో తెల్లవారిన వెలుగు కనిపించలేదు. వర్షపు నీటిని చీల్చుకుంటూ విధ్వంస్ కారు వేగంగా దూసుకెళ్ళి కొద్దిసేపటికి విల్లా ముందు ఆగింది. విధ్వంస్ కార్ల నుండి ప్రీషాను బలవంతంగా దింపి ఆమె చేయి గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. హాల్లో నాగవల్లి, ఇందు, కాలి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విధ్వంస్ మాత్రం వారిని పట్టించుకోకుండా ప్రీషాను తీసుకుని డైరెక్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. నాగవల్లి శేష వైపు చూసి, ఎక్కడ దొరికింది ఆ అమ్మాయి అని అడిగింది. హాస్పిటల్కి వెళ్తుందమ్మా, తన తండ్రిని చూడడానికి. ఇందు వ్యంగ్యంగా నవ్వింది. చూసావా అత్త, దానికి ఎంత ధైర్యం,
విధ్వంస్ బందీ నుండి తప్పించుకొని బయటపడతాననుకుంది. పాపం నాగవల్లి ఈవిల్ స్మైల్ ఇచ్చి, ఈ ఇంటి నుంచి బయటపడడం అంత సులభం కాదు. ఇక్కడికి రావడానికి దారి ఉంటుంది కానీ వెళ్ళడానికి కాదు అని అంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కొంత దూరంలో నిలబడ్డ శేషు మాత్రం విధ్వంస్ గదివైపు ఆందోళనగా చూసి ఎవరికో ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కాల్ ఆన్సర్ చేయట్లేదు. విధ్వంస్ ప్రీషాని గదిలోకి లాక్కెళ్ళి విసురుగా నెట్టేసి డోర్ పెట్టేశాడు. వర్షంలో పూర్తిగా తడవడం వల్ల చలికి వణికిపోతుంది ప్రీష. నిరంతరం ఏడవడంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉబ్బిపోయాయి. కాలి గాయం మళ్ళీ ఎక్కువై రక్తం నేలపై చిందుతుంది. విధ్వంస్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఎదురుగా నిలబడి ఆమె నడుం చుట్టూ ఒక చెయ్యి బిగించి ఏడుస్తున్న ఆమె కళ్ళలోకి సీరియస్గా చూస్తున్నాడు. నన్ను వదిలే అని అతని నుండి గింజుకుంటూ ఏడుస్తూ ఉంది ప్రీష. ఏంజిల్, ఇక చాలు. ఇక నీ కళ్ళలో ఒక్క కన్నీటి చుక్క కూడా నేను చూడాలనుకోవడం లేదు. మెల్లిగా ఆమె చెంపను తాకుతూ, ఎందుకు పారిపోయావు? ఎందుకు ఏంజిల్, ఎందుకు? నేను నీ ఎంత ప్రేమిస్తున్నాను. నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటిది నన్ను వదిలేసి పారిపోవడానికి నీకు ఎంత ధైర్యం? చివరి మాటని కోపంతో గట్టిగా అరవడంతో ప్రీష భయంతో కళ్ళు మూసుకుంది. విధ్వంస్ ఆమె 2 చేతులను తన చేతుల్లో బిగించి పట్టుకున్నాడు. లేదు, ఈసారి ఇంతకుముందు చేసిన తప్పుని చేయను. ఈరోజు నుండి నువ్వు నా గదిలో నా కళ్ళ ముందే ఉంటావు. ప్రీష షాక్తో కళ్ళు తేలేసి అతనికి దూరం జరుగుతుంటే మళ్ళీ ఆమె చేతులు పట్టుకుని దగ్గరికి లాగాడు. వద్దు, నన్ను వెళ్ళనివ్వండి. మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకు నా అవసరం ఉంది. ఆయన పరిస్థితి ఎలా ఉందో కూడా నాకు తెలియదు. ఒక్కసారి ఆయన చూసొస్తాను ప్లీజ్ అని ఏడుస్తూ అర్థించిన విధ్వంస్ రాతి హృదయం కరగలేదు. అంటూ నోటిపై వేలు వేసుకుని, నీ ప్రపంచంలో నేను తప్ప మరెవరూ లేరని నేను ఇంతకు ముందే చెప్పాను. ఇంకెవరి కోసం నన్ను వదిలి వెళ్ళిపోయావు? ప్రీష కోపంగా చేతులు విధించి, ఆయన మా నాన్న, ఇంకెవరూ కాదు. నా వెంట ఎందుకు పడుతున్నారు? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? మీకేం కావాలి అని గట్టిగా అరిచింది ఆవేదన ఆగ్రహం నిండిన గొంతుతో. విధ్వంస్ మోహం నిండిన కళ్ళతో చూస్తూ, నువ్వే కావాలి అని అన్నాడు అదోలా నవ్వుతూ. ఒక పిచ్చి చూపు చూసింది ప్రీష. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాదానివి ఏంజిల్, నాదానివి. నా పిచ్చి, నా మొండితనం, నా ప్రపంచం, నా సర్వస్వం అన్నీ నువ్వే. నేను ఎలా వదులుకుంటాను చెప్పు అని అంటూ విధ్వంస్ దగ్గరికి రాబోతుంటే ప్రీష కోపంతో బుసలు కొడుతూ వెనక్కి జరిగి చూపుడు వేలు చూపిస్తూ, నాకు దూరంగా ఉండు. నీది ప్రేమ కాదు, వ్యామోహం, పిచ్చి. ఏదో ఒకరోజు అవి నిన్ను ముంచేస్తాయి. నీకు ఎక్కడ ప్రశాంతత దొరకదు, నరకంలో కూడా అని అంది. విధ్వంస్ పగలబడి నవ్వాడు. నేను నీతో కలిసి నా సొంత ప్రపంచాన్ని నిర్మించుకోవడం గురించి మాట్లాడుతుంటే నువ్వు నరకం గురించి మాట్లాడుతున్నావా? ఇంతకీ మీ నాన్నకేమైంది? హాస్పిటల్ ఎందుకున్నాడు అని అడిగాడు. తండ్రి ప్రస్తావన వినగానే ప్రీష గుండె బరువెక్కింది. కళ్ళలో మళ్ళీ కన్నీళ్లు ఉప్పొంగాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల వంచుకుని మౌనంగా ఏడుస్తుంది. విధ్వంస్ నిట్టూచాడు. ఏంజిల్, నీ కళ్ళలో కన్నీళ్లు చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఒక విచిత్రం తెలుసా? నువ్వు ఏడ్చినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తావు అని అంటూ ఆమె గడ్డాన్ని పట్టుకుని మెల్లిగా తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఈ ఎర్రబడిన కళ్ళు, ముక్కు, ఈ వణుకుతున్న పెదవులు నన్ను మరింతగా నీ దగ్గరికి లాక్కుంటున్నాయి అని అంటూ అతని మొహాన్ని ఆమె మొహానికి దగ్గరికి తీసుకెళ్లడంతో ప్రీష అసహ్యంతో మొహాన్ని పక్కకు తిప్పుకుంది. విధ్వంస్ నవ్వాడు. ఓకే, నీ నాన్న హాస్పిటల్ ఎందుకున్నారో మాత్రం చెప్పలేదు. వయసులో ఉన్న అందమైన కూతురు సడన్గా కనిపించకుండా పోతే ఆ తండ్రి హాస్పిటల్ కాక పబ్లో ఉంటాడా? ఆ మాట వినగానే ప్రీష కోపంతో అతనిపై చెయ్యెత్తింది. కానీ విధ్వంస్ ఆమె చెయ్యి గాల్లోనే ఆపేశాడు. నువ్వు ఈ తప్పు మాత్రం చేయొద్దేంజిల్. నాలో ఉన్న మనిషిని పూర్తిగా చంపేసి రాక్షసుని చేయకు. అలా జరిగితే ఆ నరకానికి నేనే రాజనవుతాను. అతని చూపు మాట ఒక్కసారిగా డేంజరస్గా మారాయి. ఇక నుంచి నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళకు దూరంగా ఉండవు. 24 గంటలు నా ఎదురుగానే ఉంటావు. ఆ మాటతో ప్రీష ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసింది. నేను ఇక్కడ ఉండను. ఉంటావు. ఇప్పుడు రెస్ట్ తీసుకో, నేను టిఫిన్ పంపిస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఏడుస్తూ గోడకు జారకిలబడింది ప్రీష.
తన తండ్రిని ఒక్కసారైనా చూడాలన్న ఆమె కోరిక ఇక జన్మలో తీరదు అని ఆమెకు తెలియదు. మరోవైపు ఇదంతా ఏమీ తెలియని దేవ మిత్ర ఇంట్లో మత్తుగా పడుకుని ఉన్నాడు. టేబుల్పై ఉన్న ఫోన్ మోగుతూనే ఉంది. కానీ అది వినిపించుకునే స్థితిలో లేనంతగా తాగిన మత్తులో పడుకుని ఉన్నాడు. దాదాపు గంట తర్వాత దేవ దగ్గరకొచ్చిన మిత్ర అతని నిద్ర లేపడానికి ప్రయత్నించాడు. కానీ దేవ లేవలేదు. ఎప్పుడు లేనిది నైట్ బాగా తాగాడు, అది కూడా రా. మత్తు ఎప్పుడు దిగుతుందో ఏంటో అని నిట్టూరుస్తూ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు మిత్ర. సత్యమూర్తి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు ఆచారాలు పూర్తయ్యాక ఆయన దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. చితి సిద్ధమైన తర్వాత అన్వి కన్నీళ్లతో వీరేన్ వైపు చూసింది. వీరేన్, అక్కకు నాన్న గురించి కూడా తెలియదు. చివరిసారి కూడా ఆయన చూడలేకపోతుంది. ప్లీజ్ ఏదైనా చెయ్యి, అక్కని తీసుకురా అని ఏడుస్తూ ఉంది. వీరేన్ సైలెంట్గా నిలబడ్డాడు. నిషా, ఎక్కడున్నావు? మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కన్న తండ్రి చివరి ప్రయాణంలో కూడా ఆయనతో లేవు. ఇది ఎంత దురదృష్టం. ఆయన ఆత్మ శాంతిస్తుందా? ఈ విషయం తెలిసి ప్రీష ఏమైపోతుందో. అతని మనసు అంతులేని బాధతో నిండిపోయింది. అప్పుడే పురోహితుడు, కుటుంబంలో మగవారు ముందుకు రండి, చితికి అగ్ని అంటించాలి అని చెప్పాడు. తన బాబాయ్ ముందుకు రాబోతుండగా అన్వి అడ్డుకుంది. నాన్న కొడుకు లేకపోయినా 2 కూతుళ్ళున్నారు. అక్క పరిస్థితుల వల్ల రాలేకపోయింది. నేనున్నాను. మా నాన్నకి దహన సంస్కారం నేనే చేస్తాను అని అంది. చుట్టూ ఉన్నవారు మళ్ళీ గుసగుసలాడడం మొదలుపెట్టారు. అన్వి, అక్క రావట్లేదా? దహనం చేసే సమయానికైనా వస్తుందేమో అనుకుంటే ఇక్కడ కూడా రాలేదు. ఎక్కడుంది? అంత ముఖ్యమైన పనే ఉంది, తండ్రి కంటే ఎక్కువ అని అడిగాడు బాబాయ్. అన్వి దగ్గర సమాధానం లేదు. నా కుటుంబం అంటుంది. తండ్రి అంత్యక్రియలు కూడా రాలేదు. అలాంటి కూతురు ఉండేందుకు లేకెందుకు అని మరొకరు అంటుంటే ఆపండి అని గట్టిగా అరిచింది అన్వి. మా అక్క రాలేని పరిస్థితిలో ఉంది, ఏం తెలియకుండా మాట్లాడకండి అని అనడంతో అందరూ సైలెంట్ అయ్యారు. కానీ ప్రీష ఎందుకు రాలేదు అన్న ప్రశ్న మాత్రం వాళ్ళందరిలో అలాగే ఉండిపోయింది. పురోహితుడు అన్వి వైపు చూసి, అమ్మ, మీ బాధ మాకు అర్థమవుతుంది, కానీ ఇది సాంప్రదాయాలకు విరుద్ధం అని అన్నాడు. వీరేన్ ముందుకొచ్చి, క్షమించండి, ఆచారాలు సాంప్రదాయాలు మనం పెట్టుకున్నవి. ఒక తండ్రి తన పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు అబ్బాయిలా అమ్మాయిలా అని తేడా చూడు, సమానమైన ప్రేమతో పెంచుతాడు. కాలం మారింది, ఆలోచనలు కూడా మారాయి. ఈరోజు కూతుళ్ళు కూడా కుటుంబ బాధ్యతలను సమానంగా మోస్తున్నారు. సత్యమూర్తి అంకుల్ తన జీవితమంతా తన 2 కూతుళ్ళ కోసమే జీవించారు. ఆయన అంతిమ సంస్కారాలు కూడా తన కూతుళ్ళే చేయాలని కోరుకునుంటారు. ఇప్పుడు చాలా చోట్ల కొడుకు లేకపోతే కూతురి అంత్యక్రియలు చేస్తున్నారు. ఇందులో తప్పేం లేదు. అతని మాటలు విన్న తర్వాత అక్కడ మళ్ళీ నిశ్శబ్దం నెలకొంది. కొంతమందికి అది నచ్చలేదు. కానీ పురోహితుడు కాసేపు ఆలోచించి అన్వి వైపు చూసి, సరే అమ్మా, నీ తండ్రికి చివరి వీడ్కోలు నువ్వే చెప్పు అని అన్నాడు. ఆ మాట వినగానే అన్వి కళ్ళెలో కన్నీళ్లు జారాయి. వణుకుతున్న చేతులతో చితికి నిప్పు అంటించింది. సుమిత్ర కింద కూలబడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. ఆ క్షణంలో అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కింది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఒక్కొక్కరుగా అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. తనిష్క సుమిత్రను అతి కష్టంగా ఇంటికి తీసుకెళ్ళింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సాయంత్రం అయిపోయినా అన్వి మాత్రం ఇంకా శ్మశాన వాటికలోనే కూర్చొని ఉంది. తన తండ్రి చితి ఉన్న చోట ఇప్పుడు బూడిద మాత్రమే మిగిలింది. వీరేన్ ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. అన్వి, ఆమె స్పందించలేదు. ఆమె భుజంపై చేయి వేసి, పద, ఇంటికి వెళ్దాం అని అన్నాడు. కొన్ని క్షణాల తర్వాత లేచిన అన్వి ఒకసారి వెనక్కి తిరిగి ఆ బూడిద వైపు చూసి గుండె నిండా బాధతో వీరేన్తో ఇంటికి నడిచింది. అప్పటికి సాయంత్రం 5 దాటింది. దేవ మెల్లిగా కళ్ళు తెరిచాడు. తీవ్రమైన తలనొప్పితో నుదుటిని పట్టుకుని మిత్ర అంటూ గట్టిగా అరవడంతో బయట ధీరేష్తో పాటు కూర్చున్న మిత్ర పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పటికి లేచావా బాయ్? మార్నింగ్ నుంచి ఎంత పిలిచినా లేవలేదు. టైం చూడు ఎంత అవుతుందో. దేవ టైం చూసుకుని ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేను ఇంతసేపు పడుకున్నానా? తల నొప్పిగా ఉంది. లేచి కూర్చొని తల పట్టుకున్నాడు. ఫుల్ బాటిల్, అది కూడా రా లేపేస్తే ఇలానే ఉంటుంది. మిత్ర మాటలకు చిరుకోపంగా చూశాడు దేవ. సరే సరే, అలా లుక్స్ ఇవ్వకు బాయ్, నేను వెళ్ళి నిమ్మరసం తీసుకొస్తాను, హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది అని చెప్పి నిమిషాల్లో నిమ్మరసం తీసుకొచ్చి ఇచ్చాడు. దేవ అది తాగి గ్లాస్ పక్కన పెట్టాక మిత్ర అతని పక్కన కూర్చొని,
నైట్ సడన్గా ఏమైంది బాయ్? అలా తాగేశావు, తినకుండానే పడుకున్నావు, చాలా బాధగా కనిపించావు, ఏమైంది అని అడిగాడు. దేవ తల పట్టుకుని జరిగింది గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాడు. డీల్కి సంబంధించిన పని పూర్తయ్యాక దేవా, మిత్ర, ధీరజ్ మిత్ర ఇంటికొచ్చారు. టెర్రస్పై మిత్ర, ధీరజ్ డ్రింక్ చేయడానికి డ్రింక్స్ రెడీ చేస్తుంటే దేవా మబ్బులతో నిండిపోయిన ఆకాశాన్ని చూస్తూ కాస్త దూరంలో చైర్లో కూర్చున్నాడు. అప్పటికి దాదాపుగా మధ్యరాత్రి అవుతుంది. ఎందుకు అతని మనసు ఒక్కసారిగా భారంగా మారింది. ఏదో చెడు జరగబోతున్నట్టుగా గుండెల్లో ఒక తెలియని ఆందోళన మొదలైంది. చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న ఆ కళ్ళ వెనుక చిరునవ్వు చిందిస్తున్న ప్రీషా రూపం కనిపించింది. తెలియకుండానే అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. వెంటనే కళ్ళు తెరిచి లేచి నిలబడ్డాడు. అతని మనసులో గుండెల్లో ఏదో అశాంతిగా అనిపిస్తూ అతని ఊపిరి ఆడకుండా చేస్తుంది. మిత్ర వాళ్ళ వైపు చూశాడు. అప్పుడే గ్లాస్లో డ్రింక్ వంపుకొని స్టఫ్ పక్కన పెట్టుకుని తాగడానికి సిద్ధమవుతున్నారు. ఒక్క క్షణం చూసిన దేవ మిత్ర దగ్గరకు వెళ్ళి వాళ్ళ గ్లాసులో వైన్ ఫినిష్ చేసి బాటిల్ తీసుకుని గడగడ తాగేస్తున్నాడు. బాయ్ చాలు అని మిత్ర అడ్డుకున్నా అతను వినలేదు. బాటిల్ ఖాళీ చేసి, ఇది మందు కాదు, నీళ్ళలా ఉంది. ఆ వైన్స్ వాడు మందని చెప్పి మీకు నీళ్ళిచ్చాడు, కొంచెం కూడా మత్తెక్కట్లేదు అని విసుగ్గా చెప్పి తోలుకుంటూ తన గదికి వెళ్ళిపోయాడు. మిత్ర, ధీరజ్ ఒకరినొకరు చూసుకుని అతని వెనకే వెళ్ళారు. గదిలోకి వెళ్ళేసరికి దేవ బెడ్పై అడ్డంగా పడుకుని ఉన్నాడు. మిత్ర చిన్నగా నిట్టూర్చి అతని షూస్ తీసి సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. బయటికి వెళ్ళబోతుండగా దేవ నిద్రలోని అతని చేయి గట్టిగా పట్టుకున్నాడు. అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దు, నేను ఒంటరి వాడినైపోతాను అమ్మా అని చిన్న పిల్లాడిలా గొనిగాడు. అతని కళ్ళ చివరి నుంచి కన్నీళ్లు జారాయి. మిత్ర కళ్ళెలో నీళ్లు తిరిగాయి. అతని పక్కన కూర్చొని తల నిమురుతూ, నేను ఇక్కడే ఉన్నాను, ప్రశాంతంగా నిద్రపో అని అంటుంటే మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు దేవ. అతను గాఢ నిద్రలోకి వెళ్ళాక లైట్ ఆఫ్ చేసి తన రూమ్కి వెళ్ళాడు మిత్ర. తాగే వరకే దేవాకి గుర్తుంది. మనసేం బాలేదురా, అందుకే తాగాను అని అన్నాడు లేచి నిలబడుతూ. నీ మనసు ఎవరి గురించి ఆలోచిస్తుంది? వదిన గురించా అని మిత్ర కొంటిగా కళ్ళెగిరేసేసరికి కళ్ళు చిన్నవి చేసి చూశాడు దేవ. ఓకే ఓకే, నేనేం మాట్లాడను, త్వరగా స్నానం చేసిరా, ఇంటికి వెళ్ళాలి అని మిత్ర నవ్వుకుంటూ వెళ్ళగా దేవ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి బయటకొచ్చాడు. ఇద్దరూ కలిసి విల్లాకి బయలుదేరారు. మరోవైపు ప్రీష ఇంట్లో సుమిత్ర నిస్సత్తువగా గోడను ఆనుకుని కూర్చుంటే ఆమెను పట్టుకుని కూర్చుంది తనిష్క. అన్వి కన్నీళ్లతో తండ్రి ఫోటోని చూస్తూ నీరసంగా కూర్చుని ఉంది. అన్వి బాబాయ్ పిన్ని మౌనంగా కూర్చున్నారు. సుమిత్ర అన్విలని కాస్త తినమని వీరేన్ తనిష్క ఎంత బలవంతం చేసినా తినకపోయేసరికి వీరేన్ బయటికి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి అతి కష్టంగా తాగించాడు. కాసేపటి తర్వాత అన్వి పిన్ని, ప్రీష ఎందుకు రాలేదు? తండ్రి చివరి చూపుకైనా రాకపోవడం ఏంటి? కుటుంబం గురించి అంత గొప్పగా మాట్లాడేది ఇప్పుడు ఎక్కడుంది అని అసహనంగా అంది. ఆ మాటలు విన్న అన్వి కోపంగా చూసింది. అక్క గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. అక్క ఎందుకు రాలేదో మాకు తెలుసు. నాన్న కాళ్ళు పోయాక మాకు హెల్ప్ చేయాల్సింది పోయి మాకు రావాల్సిన ఆస్తి కూడా మీరే తీసుకుంటే అక్క మా ఫ్యామిలీ బాధ్యత తీసుకుంది. మేం కాస్త బాగున్నామంటే అది అక్క వల్లనే. మా నాన్నని చూడ్డానికి మీరు వచ్చినందుకు సంతోషం. బాధలో ఉన్న మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి ప్లీజ్ అని అంది. అన్వి సమాధానానికి పిన్ని కోపంగా లేచింది. మీకు పెద్దలిచ్చిన సంస్కారం ఇదేనా? పెద్ద బిడ్డేమో తండ్రి పోయినా జాడలేదు, చిన్న బిడ్డ హద్దులు లేకుండా మాట్లాడుతుంది అని అంటుంటే అప్పటి వరకు మౌనంగా ఉన్న అన్వి బాబాయ్ పరిస్థితి మరింత దిగజారకుండా, చాలా పడినా ఇది వాదించుకునే సమయం కాదు అని చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్వి సుమిత్ర దగ్గరికి వెళ్ళి అమ్మా అని మెల్లిగా పిలిచింది. సుమిత్ర ఉలుకు పలుకు లేకుండా శూన్యంలోకి చూస్తుంది. అన్వి కళ్ళ నుండి కన్నీళ్లు జారాయి. అన్వి, ఆంటీ హెల్త్ బాలేదు, రెస్ట్ అవసరం, రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టు అంది తనిష్క చిన్నగా తలూపి సుమిత్రను తీసుకెళ్లి రూమ్లో పడుకోబెట్టి వచ్చింది అన్వి. తనకి ధైర్యం చెప్పి మళ్ళీ మార్నింగ్ వస్తాం, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అని చెప్పి వీరేన్ తనిష్క వెళ్ళిపోగా అన్వి తల్లి పక్కన వెళ్ళి కూర్చుంది. ఆ గదిలో ప్రతి మూల తన తండ్రితో అక్కతో గడిపిన తీపి జ్ఞాపకాలని గుర్తు చేస్తూ ఆమె హృదయాన్ని మరింత భారంగా మార్చింది. హాల్లో ఇందుతో పాటు కూర్చున్న నాగవల్లి దగ్గరకొచ్చిన కాలి, అమ్మ, ఆ అమ్మాయి తండ్రి సత్యమూర్తి చనిపోయాడు,
అని చెప్పడంతో మొహాలు చూసుకున్నారు నాగవల్లి ఇందు. వాళ్ళ మొహాల్లో బాధ లేదు. ముందే ఊహించినట్టుగా నాగవల్లి దీర్ఘంగా నిట్టూచి, ఇందు వెళ్ళి దానికి చెప్పు అని అంది. అలాగే అత్త. తలూపి ప్రీష దగ్గరికి వేగంగా వెళ్తుంది ఇందు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తన తండ్రి మరణ వార్త తెలిసి ప్రీష పరిస్థితి ఏమవుతుంది? విధ్వంస్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ప్రీష గురించి, ప్రీష తండ్రి గురించి తెలిసి దేవా ఎలా రియాక్ట్ అవుతాడు? ప్రీషాని కాపాడేదెవరు? దేవానా లేదా మరొకరు రాబోతున్నారా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.